వేల్ సమస్యతో బాధపడుతున్నారా? ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం. ఇప్పుడే సంప్రదించండి. దేశముద్రు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసింది హీరోయిన్ హన్సిక. ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలతో సినిమాలు చేసి సక్సెస్ అయ్యింది. ఆ తర్వాత బాలీవుడ్కు చేరింది. ఈ క్రమంలో హన్సిక మోత్వానీ బాంబే హైకోర్టును ఆశ్రయించడం కలకలం రేపుతోంది. అసలు ఆమె బాంబే హైకోర్టును ఎందుకు ఆశ్రయించారు? ఆమెపై నమోదైన కేసేంటి? టాలీవుడ్ నటి హన్సిక మోత్వానీ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తనపైన నమోదైన గృహహింస కేసును కొట్టివేయాలని కోరుతూ బాంబే హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసింది. గతేడాది హన్సిక సోదరుడి భార్య ముస్కాన్ జేమ్స్ గతంలో హన్సిక ఆమె తల్లి జ్యోతి మోత్వానీపై గృహహింస కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. 2024 డిసెంబర్ 18న ముంబైలోని అంబోలి పోలీస్ స్టేషన్లో ఈ ఫిర్యాదు నమోదైంది. హన్సిక ఆమె తల్లి మోనా మోత్వానీ తన భర్తతో వివాహం, రిలేషన్షిప్ విషయంలో జోక్యం చేసుకుని మనస్పర్ధలు వచ్చేలా చేశారని ముస్కాన్ ఆరోపించింది. తన భర్త గృహహింసకు కూడా పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో తాను పక్షవాతం బారిన పడ్డానని చెప్పింది ముస్కాన్. హన్సిక అత్త ఆస్తి లావాదేవీలకు సంబంధించి మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడుతున్నారని తెలిపింది. ముస్కాన్ నాన్సీ జేమ్స్ టీవీ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. మాతాకి చౌకీ సీరియల్లో నటించి స్టార్ అయిన ఈ భామ 2021లో ప్రశాంత్ మోత్వానీని వివాహం చేసుకుంది. అయితే ఈ జంట 2022లోనే విడిపోవాలని నిర్ణయించుకుంది. కానీ సడన్గా నాన్సీ 2024 డిసెంబర్లో మోత్వానీ కుటుంబం పైన గృహహింస కేసు పెట్టడంతో ఈ విషయం సంచలనంగా మారింది. గృహహింస కేసులో హన్సిక ఆమె తల్లి జ్యోతి మోత్వానీపై కేసు నమోదవగా గత ఫిబ్రవరి ముంబై సెషన్స్ కోర్టు నుండి ముందస్తు బెయిల్ పొందారు. ఈ కేసు విషయంలో హన్సిక ఆమె తల్లి జ్యోతి మోత్వానీ తమ పైన నమోదైన సెక్షన్ 498A కేసును రద్దు చేయాలని బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పైన విచారణ జరిపిన జస్టిస్ సరంగ్ కోట్వాల్, జస్టిస్ SM మోడాక్లతో కూడిన ధర్మాసనం ముస్కాన్ నాన్సీకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 3కి వాయిదా వేసింది. మరోవైపు ఈ కేసుపైన హన్సిక స్పందించారు. ముస్కాన్ వేధింపులు తట్టుకోలేకే విడాకులు తీసుకోవాలని సోదరుడు భావించినట్లు తెలిపారు. తనపై ప్రతీకారం తీర్చుకునేందుకే తనపై FIR నమోదు చేయించారని హన్సిక అన్నారు. తన సోదరుడు జేమ్స్ పెళ్లి కోసం తాను 27 లక్షలు ఖర్చు చేశానని, తిరిగి ఇవ్వాలని అడిగినందుకు తనపై కేసు పెట్టారని చెప్పారు. వారి పెళ్లి కోసం వెడ్డింగ్ ప్లానర్కు నేను ఆ డబ్బు చెల్లించానని, దాన్ని తిరిగి నాకు ఇప్పుడు ఇవ్వాలని కోరినందుకు నాపై గృహహింస కేసులు పెట్టారని హన్సిక పిటిషన్లో పేర్కొన్నారు. ఇంతవరకు ఆ డబ్బును తన సోదరుడు గాని జేమ్స్ కానీ ఇవ్వలేదని చెప్పారు. అంతేకాదు చెడు ఉద్దేశాలతో కేసు పెట్టారని చెప్పారు. కుటుంబంలోని విభేదాల కారణంగా తనపై ఆరోపణలు ప్రారంభమయ్యాయని, దీన్ని తీవ్రమైన నేరంలా చూపించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఇటువంటి కేసులను దయచేసి కొట్టివేయాలని కోర్టుకు హన్సిక విజ్ఞప్తి చేసింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.